ఉపవాసం ద్వారా మనం ఏం నేర్చుకుందాం? ముగిస్తాను కుదరనే. ఉపవాసం ద్వారా మనం ఏం నేర్చుకుందాం? ఉపవాసం దేన్ని సూచిస్తుంది? ఉపవాసం అంటే ఏంటి? అనేది గత వారం కొన్ని విషయాలు ఆలోచన చేశాం. బలవంతులైన వాళ్ళే ఉపవాసం చేశారు. వారు ఉపవాసం చేసిన ఆ సందర్భాల నుండి మనం ఏం గ్రహించాలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దామండి. యోనా గ్రంథము. ఇప్పటివరకు వాక్యపఠం చదువుకున్నాం గదా! యోనా గ్రంథము పేజీ నంబర్ 763. మూడో అధ్యాయంలో ప్రియ దేవుని పిల్లలారా 6వ వచనం చదువుదాం. 6వ వచనంలో చదువుదామండి. ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసము మీద నుండి దిగి, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేయాలండి. ఇది ఇది భక్తులైన వారు చేసింది కాదు. యూదులైన వారు చేసిన ఉపవాసం కాదు. ఎస్తేరు రాణి గారు యూదురాలు. ఆమెకు భక్తి భావన ఉందండి. చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రం పట్లను ఏవండి చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రం పట్లను కావచ్చు, ప్రవక్తల గ్రంథాల పట్ల కావచ్చు, తనకు అవగాహన ఉంది. అందుకే ఆమె ఉపవాసం చేసింది అలాగూ. అంటే మనకు ఒక కరెక్టే అయ్యుండొచ్చు అనిపిస్తది. అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా కొంతమంది ఇజ్రాయేల్ ఉపవాసం చేశారు. వారికి ధర్మసభ పట్ల అవగాహన ఉంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పద్ధతిలో ఉపవాసం చేశారండి అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నినేవా అనగా అష్షూరియన్స్, నినేవా వాసులు వీరు ఉపవాసం చేస్తున్నారు. వీరికి ఉపవాసం ఎలా చేయాలో, దాని ఉద్దేశ్యం ఏంటో, దాని లక్షణాలేంటో ధర్మశాస్త్రం చెప్పిన పద్ధతులకు ఎలాంటి సంబంధం లేదండి. ఒక రకంగా చెప్పాలంటే వీరు అన్యులు. ఉపవాసం ఇంచుమించు ప్రతి మతంలో పరిచయమే. ఏవండి? ఉపవాసం అనేది ప్రతి మతంలో పరిచయమే. ఏవంటే యూదులు ఒక్కరే ఉపవాసం చేస్తారు అనడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా వారి వారి దేవుళ్ళ పేరిట ఉపవాసాలు చేస్తారని మనకు తెలియదండి. మనం ఒక్కరే ఉపవాసం చేస్తాం అనుకుంటున్నారా మీరు? ఎంతోమంది ఉపవాసాలు చేస్తారు తెలుసుగా మీ అందరికీ. ఆ ఉపవాసాన్ని కూడా ఒక రోజు కేటాయిస్తుంది. కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉపవాసాలు చేసుకుంటారు. ఆ భక్తి భావాలను చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నినేవా వాసులు వీరు ఉపవాసం చేశారండి. వీరు చేసే ఉపవాసం ధర్మశాస్త్రం చెప్పిన ఉపవాసం కిందకి రాదు. అయినా ఈ ఉపవాసం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు దేవుడు ఉపవాసం అనగానే వేటిని లెక్కలోకి తీసుకుంటాడు. ఆ లెక్కలు ఏంటో తీసుకున్న వాటిని మనం ఆపాలి. అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే వీరి ఉపవాసం అక్కడ దేవుడు విధించిన ఉగ్రతను ఆపిందండి. దేవుడు విధించింది. అది మనుషులు వచ్చే ప్రమాదం కాదు. పలానా రాజు మా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు, దాన్ని ఆపండి ప్రభు అని కాదు. ఆ పలానా రాజు యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి, అక్కడ సైన్యం వేరే ఆలోచన చేసినా, ఇంకేదో కలవరం జరిగినా ఆగిపోవచ్చు. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినా ఆగిపోవచ్చు. ఏమండి? అంతే మన భారతదేశం మీదకి కొంతమంది రాజులు యుద్ధానికి వచ్చారు. మన భారతదేశానికి ఉత్తరాన ఏముంటాయి? పర్వతాలు ఉంటాయి, మంచు పర్వతాలు. అవి దాటి రాలేక చాలామంది సైన్యం చచ్చిపోయారు. అందుకే అది మనకు పెట్టని కోట అంటారన్నమాట దానికి. అవి దాటి రాలేక చాలామంది చచ్చిపోయారండి. వస్తారు పక్కా ప్లాన్ తోటి ఈ దేశాన్ని జయిద్దామని వచ్చారు. ఆ మంచు కొండలు దాటి రాలేక ఆ మంచులో కూరుకుపోయి చాలామంది చచ్చిపోయి తిరిగి వెళ్ళిపోయారు. అది మనుషులు. కానీ దేవుడు అలా కాదు కదా! నినేవాను నేను నాశనం చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. దాన్ని ఖచ్చితంగా చేయగలడు. ఆయన అనుకుంటే ఆపేవాడు ఎవరు లేరు. అలాంటి దేవుడు అలాంటి నిర్ణయాన్నే ఇక్కడ ఆపేసుకున్నాడు అని అంటే అసలు ఏంటి ఈ ఉపవాసం ప్రాముఖ్యత మనం ఆలోచించాలి. అర్థమవుతుందా మీరు? ఇక్కడ అన్యులైన వాళ్ళు ఏమండి వాళ్ళ మీదకి తీర్పు రావడం సహజం. దీని ప్రకారం ఆలోచిస్తే సొదొమ గొమొర్రా కూడా బతికి బట్టబట్టేదే. వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారండి దాన్ని. నినేవా ఎలా బతికి బయటపడిందో సొదొమ గొమొర్రా కూడా బతికి బయటపడేదే. కానీ ఉపయోగించుకోలేకపోయారు. ఆ సీక్రెట్ ఏంటో. ఆ సీక్రెట్ ఏంటి? అసలు దేవుని శాసనాన్ని ఆయన తలుపు వేయగా దాన్ని ఎవ్వడు తీయలేడు కదా! ఆయన తీర్మానం చేయగా ఎవ్వడు దాన్ని ఆపలేడు కదా! యెహోవా తీర్మానం స్థిరం కదా! అలాంటి తీర్మానం చేసుకున్నాడండి నినేవే పైన. ఇది 40 దినాలలో దీనికి అంతం రాబోతుందని ప్రకటన చేశాడు. ఈ 40 దినాలలో అంతం రాబోతుంది. మీరు ఇది చేస్తే గనక తప్పించుకోవచ్చు అని ఏమైనా ప్రకటన చేశారండి యోనా గారు అక్కడ? అవి చేయలేదు. 40 దినాలలో దీనికి ఏం రాబోతుంది? చూడండి. 3వ అధ్యాయంలో 3వ వచనం. కాబట్టి
యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవె పట్టణముకు పోయెను. నినేవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. అంటే చాలా పెద్ద పట్టణం అండి ఇది. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినాలకు నినివె పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా అంతేనండి. ప్రకటన చేస్తున్న 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది. అది చాలా గొప్ప పట్టణం అండి. 3 దినాల ప్రయాణం అంటే మీరు అర్థం చేసుకోవాలి. 24 అవర్స్ ఇంటూ 7 ఇంటూ 3 అంటే ఎంత వెడల్పు ఉంటుందో, ఎంత పొడుగు ఉంటుందో ఆ పట్టణం మీరు ఆలోచన చేయండి. ఆ కాలంలోనే ఏమండి 12 గంటలు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇజ్రాయెల్ దేశం బార్డర్ దాటి వెళ్ళిపోవచ్చట మనం అందరం. అంత చిన్నది ఇజ్రాయెల్ దేశం. 12 గంటలు క్రమంగా నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి, వాకింగ్ చేసుకుంటా. ఆలస్యం అయిపోయిందని 12 గంటలకి 2 గంటలు అన్నాడు ఒక ఆయన అయితే. ఆ బార్డర్ దాటి వెళ్ళిపోతామంట మనం వేరే దేశానికి. అంత చిన్నది అది. అర్థం చేసుకుంటున్నారా? సరే, ఆ తర్వాత సంగతి. ఈ పట్టణం 40 దినాలకు నాశనం అవుతుందని చెప్పాడంటే ఇంకేం చెప్పలేదు ఆయన. 40 దినాలకు నాశనం అవుతుందని చెప్పాడు. కానీ దీన్ని తప్పించుకోవచ్చు అన్న సందర్భం వీరికి ఎలా తెలిసింది? దేవుని శాసనానుగుణం మనం మార్చవచ్చు. దేని ద్వారా మార్చుకోవచ్చు? దేవుని శాసనాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని నిర్ణయాన్ని మార్చేది ఒకటి ఉందండి ప్రియ దేవుని పిల్లలారా. ఆయన తీర్మానాన్ని ఎవ్వడు మార్చలేడు. కానీ ఒక్కటి మార్చింది, దాని పేరే ఇక్కడ కనిపించే ఉపవాసం అని మనం అనుకుంటున్నాం. మనకు అర్థం అనుకుంటున్నాం అలా. నిజంగా ఉపవాసం ఏమో మార్చిందా దేవుని నిర్ణయాన్ని? ఏవండి, మానవ నిర్ణయాన్ని మార్చింది ఎవరు? ఎస్తేర్ రాణి గారు. అది మానవ నిర్ణయం, యూదులందరినీ ఊచకోత కొయ్యాలని. ఆమె ఉపవాసం సంపూర్ణంగా మార్చలేదు దాన్ని. కొంతమంది బ్రతికి బయటపడ్డారు. ఎందుకంటే ఆ రోజు మరో చట్టం వచ్చింది. అమ్మ, ఎవరైనా కనుక యూదులారా, ఎవరైనా కనుక మిమ్మల్ని చంపాలని చూస్తే మీరు కూడా ప్రతిదాడి చెయ్యొచ్చు మీ ప్రాణరక్షణ కొరకు, అదేం తప్పు కాదని వచ్చింది. అంతకు ముందుకు ఎస్తేర్ రాణి ఉపవాసం చేయకముందు చట్టం ఏంటంటే, అక్కడున్న ఆ ప్రజలు యూదులను చంపుతుంటే కూడా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి, మళ్ళీ తిరిగి వీరి పైన దాడి చేయకూడదని చట్టం. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఆ చట్టం అలా ఉండగా దానికి వ్యతిరేక చట్టం వచ్చింది. మీరు కూడా మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి దాడి చేయొచ్చు, పారిపోవచ్చు అనే చట్టం వచ్చింది అక్కడ. అది ఉపవాసం తర్వాత. అది కూడా సంపూర్ణంగా మార్చలేదు చూడండి చట్టం. కానీ ఇక్కడ నినేవె పట్టణ వాసులు చేసిన ఈ ఉపవాసం దేవుడు నిర్ణయించిన అది ఉగ్రతని దినాన్ని మార్చేసుకున్నారండి వాళ్ళు. దాన్ని ఆపేశారంటే అసలు ఈ ఉపవాసం మనకి ఏం చెప్తుంది? ఉపవాసం అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఏంటి అసలు ఉపవాసం అంటే? ఏంటి అసలు ఉపవాసం అంటే? ఏమండి, అన్నం మానేయడం ఉపవాసమా? నేను కాదు అనట్లేదు, అది కూడా ఒక భాగమే. కానీ అదే ఉపవాసం కాదు. అది ఫైనల్‌గా ఒక భాగమేనండి. అన్నం మానేయడం ఉపవాసమా అండి? అవును అనే వాక్యం సెలవిస్తుంది. ఎలా అంటారా? సామెతల గ్రంథము ముగిస్తానండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. 30వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉంటుందండి ఆ మాట. వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని సూపర్ వర్డ్స్ ఇవన్నీ. ఏమని ప్రేయర్ చేస్తున్నాడంటే, ప్రభువా నాకు పేదరికం ఇవ్వకు. వెరీ గుడ్. మరి ఇంకేం కావాలి? దానికి ఆపోజిట్ ఏంది? పేదరికానికి ఆపోజిట్ ఏంది? మనం వ్యతిరేక పదాలు తెలుసు కదా. ఐశ్వర్యం, అది కూడా నాకొద్దు. మరి ఏంటి? ఈ ఐశ్వర్యం వల్ల ఏదో ప్రాబ్లం ఉందండి మనిషికి, ఉంది. లేకపోతే ఆయన ఎందుకు అంటాడు? ఆయన హగూరు అనే మహనీయుడు ఎందుకు అంటారు? పేదరికం వల్ల కూడా ప్రాబ్లం ఉందండి మనిషికి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. తగినంత నాకు ఆహారం అనుగ్రహించు, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించి. చూడండి, ఇక్కడ ఎక్కువైన యెడల ఏంటిది? అది తగినంత ఆహారం అన్నాడా? ఇంకేమైనా ఆహారం ఎక్కువ తినేసాం అనుకోండి, ఆహారం కూడా కొన్ని సందర్భాలు నీకు తెలియకుండా నీకు మత్తు వచ్చేస్తుంది బ్రెయిన్కు. అంటే గర్వం వచ్చేస్తుంది అనమాట. అంటే కడుపు నిండా అన్నం తినడం వల్ల మనిషికి గర్వం వచ్చేస్తుంది. ఎందుకంటే మన శరీరం మనం మాట వినదు కదా, ప్రార్థన చేసుకోవాలనిపించదు. నైట్ నువ్వు బాగా తిన్నావు అనుకోండి, ఉదయం లేవాలనిపించదు. మన కడుపులో వెయిట్ అయిపోతుంది. ఇంచుమించు 12 గంటలు అది వెయిట్ అవుతుంది. లేవదు, నీ బాడీ నీకు తెలియకుండా బరువు ఎక్కుతుంది. అందుకే ఉపాధి ప్రార్థనకు నేను రైట్. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమన్నాడంటే, ఎక్కువైన యెడల యెహోవా ఎవడని అంటేనేమో ఆహారం ఎక్కువైతే అనే అవకాశం ఉందా? ఉందండి, నిజంగా ఉంది. మనిషికి కడుపు నిండా ఆహారం తింటురు, కంటి నిండా నిద్ర ఉన్నది. ఇక వాడు దేవుడు ఎందుకు అని చెప్పండి? ఉండడానికి ఇల్లు ఉన్నది, తినడానికి తిండి ఉన్నది, ఇంకేంట్రా నీకు ప్రాబ్లం? పచ్చిగా మాట్లాడితే
నిజం చెప్తున్నాను. ఇది గనక తక్కువైపోయిందనుకోండి, కొంచెం మన శరీరంలో మార్పొస్తది. ఎంతటోడైనా తినకపోతే ఏమైతదంటే తెలుసా? వాని శరీరంలో వణుకొచ్చేస్తది. తిండి లేకపోతే ఏమైతది చెప్పండి? వణుకొచ్చేస్తది. అప్పుడు వాని చూపు కొంచెం యథాస్థితికొచ్చేస్తదనమాట. ఉపవాసం అనేది అంటే ఉపవాసం అంటే ఆకలి, కడుపు మార్చుకోవడం వల్ల నీ స్థితి కాస్తో కూస్తో యథాస్థితికొచ్చేస్తది. నీ బ్రెయిన్ కంట్రోల్‌లో ఉంటది. జీవితం అంటే ఇంతేనా? అని కొన్ని వైరాగ్యపరమైన భావజాలం నీ మనసులోకొచ్చేస్తది. తినకుంటే అర్థమైతది నీకు. పొద్దున తినలే, మధ్యాహ్నం తినలే ఆటోమేటిక్‌గా నీకు అర్థమైతదండి. అప్పటి వరకు తిన్నప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్న ఎనర్జీ ఉపవాసం అంటే ఆహారం లేనప్పుడు ఉండది. కొంచెం దీనత్వానికొచ్చేస్తది. ఆకలి గదా! ఏదైనా తిన్నా పర్లేదులే కడుపు నిండుతదనిపిస్తది. ఏదైనా కొంచెం తింటే సరిపోతదిలే బతకడానికి గదా తినేది. రుచి కొరకు గాదు, శరీరం అప్పుడు జీవితం పట్ల ఎన్నో ఆలోచనలొస్తాయండి. అందుకే రాశాడు. ఎక్కువ తినడం వల్ల సమస్యొస్తుంది. నాకసలు నువ్వే జ్ఞాపకం వస్తలేవు దేవుడా నాకన్నాడు. ఆహా! అంటే ఉపవాసం దేవుని వేడుకునేటప్పుడు ఖాళీ కడుపుతో వేడుకోవాలి అన్న నియమం వచ్చింది అప్పటినుంచెలే. దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే మనందరికీ ఏలియా గారు తెలుసు. అతను 3:30 సంవత్సరాలు వర్షింపకూడదన్నాడు. ఎందుకు వర్షాన్ని ఆపాలాయన? అవును ప్రభు వాళ్ళు ఎలా వింటారు ఈ మాట చెప్పు? మంచిగా వర్షం కురుస్తుంది, నీళ్లు దొరుకుతున్నాయి, పంటలు పండుతుంది. వాడు పంటలు పండించుకుంటున్నారు, తృప్తితో తింటున్నాడు. బయలుకు కాదు ఇంక దేనికైనా మొక్కుతాడాడు. నేను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారు తండ్రి? వాళ్ళ చేంజ్ కొరకు నాకొచ్చిన అవకాశం ఇమ్మన్నాడు. ఏం చేయాలి ఏలియా? నువ్వు వర్షాన్ని ఆపు తండ్రి అన్నాడు. 3:30 సంవత్సరాలు. ఎందుకంటే ఆ పంటలు పండడం వల్లనే నీ కడుపు నిండా ఉండడం వల్లేరా నీకు ఆ గర్వం. దేవునికి ఎందుకు లోబడతలేవో చెప్పు నువ్వు? నిజంగా చెప్తున్నా ఫుడ్డే మొట్టమొదటి కారణం ఫుడ్డు. అంటే ఐ మీన్ తిండి సమృద్ధిగా దొరుకుతుంది నీకు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇక దేవుడేర్రా. అందుకే సులభానికి కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఇంకెందుకు ఆ జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడిని అని అంటారు. కష్టాలు వచ్చినప్పుడు కదా దేవుడిని గుర్తు చేసుకుంటాం అంటారు. నిజమే ఆ మాటలు వాస్తవమే. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు మామూలుగా తిని చేశామనుకోండి, అంత జీవితం ఎఫెక్ట్‌గా ఉండదేమో ఆ ప్రార్థన. ఆ విధేయత అంత ఎఫెక్టివ్‌గా ఉండదేమో అని. ఉపవాసం అనగా భోజనం తినకపోవడం అనే పదం తర్వాత చేర్చారు. అసలు ఉపవాసం అంటే ఏంటి? అది తర్వాత చేర్చారు. ఉపవాసం అనేది తర్వాత చేర్చారు. తర్వాత చేర్చారది. భోజనం మానేయాలి. ఎందుకంటే కడుపు నిండా తిని కూడా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు. కాకపోతే అప్పుడు నిద్రొచ్చినట్టుగా ఉంటది. ఎఫెక్ట్‌గా ఉండది. ఒక ఉండదండి. బాడీ అనేది నీ కంట్రోల్‌లో ఉండదు. దేవుడా! అని ఒక దీనత్వం అనేది నీ స్వరానికి రాదు. నీకు ఆలోచనకు రాదు. అనేది ఉపవాసం చేసేటప్పుడు ఇగో ఇది. ఏముంది? ఏదది? ఎలా? తినకూడదంటే అది తర్వాతొచ్చింది. అసలు ఉపవాసం అంటే ఫస్ట్ వేరే పాయింట్ బిడ్డ. అది నినేవే వాసులు మనకు చెప్పారు. అది మనం ఈరోజు పట్టుకోవాలి. రెండోది ఆ నినేవే పట్టణ వాసులు ఇంకేం చేశారు? తినలేదు. నీళ్ళు కూడా తాగలేదు. రెండోది ఆ రాజు చూడండి నినేవే గ్రంథం మళ్ళొకసారి వద్దాం. నినేవే 763 పేజీ. ముగిస్తానండి. 763 పేజీ. నినేవే వాసులు ఏం చేస్తున్నారు చూడండి. ఈ రాజవస్త్రములు నేను తర్వాత ఫస్ట్‌ది ఏం చేశాడో నేను చెప్తలేను. నేను లాస్ట్‌ది చెప్తున్నానండి. ఫస్ట్‌ది సింహాసనం దిగి ఇంకా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు నేను. ఆ! రాజవస్త్రములు తీసి, రెండోది గోనెపట్ట కట్టుకొని, ఇక ఏమి తినకూడదని తర్వాత ఇచ్చాడు ఆజ్ఞలు. తర్వాత వచ్చేది తినకూడదు అనే తర్వాత వచ్చిన నియమం. ఆ తర్వాత దాని గుండా ముందు నియమం ఏంటంటే, రాజవస్త్రములు తీసి అన్నారండి. ఉపవాసం చేసేటప్పుడు రాజవస్త్రాలు ఎందుకు తీసేయాలి? రాజుగారు రాజవస్త్రం తీశారు. రాజవస్త్రం తీయడం ఉపవాసమా? ఉపవాసం అంటే భోజనం మానేయడం కదా! అవును. రాజవస్త్రాలు తీయడం కూడా ఉపవాసమే. ఎలా ఉపవాసం? ఉపవాసం అరకనే అన్నం మానేయడం అని ఒక్కటి పాయింట్ కాదు. రాజవస్త్రం తీసి అన్నారండి. రాజవస్త్రాలకు దేవునికి విరుద్ధానికి సంబంధం ఏందండి? ఉంది ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే మనిషికి కడుపు నిండా తిన్నాడనుకోండి, ప్రవక్త హగురి అన్నాడు. నేను నిన్ను దూషిస్తానేమో దేవుడా! ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది. దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన వేరే ఉంటది. ఇంట్లో టెన్షన్ ఉన్నప్పుడు ప్రార్థన వేరే ఉంటది. ఆ తర్వాత పరిస్థితి సమకూడనన్ని మంచిగుండనన్ని నిజం చెప్పు. మీరే ఆలోచించండి. మీరు అందరం కూడా. మన ఇంట్లో పరిస్థితులు అన్నీ హ్యాపీగా ఉన్నాయనుకోండి. అప్పుడు మనం లోబడతామండి దేవునికి? చేసుకోండి. అట్లా కూడా లోబడే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు గ్రేట్ పీపుల్స్. వాళ్ళు చాలా తక్కువుంటారు. కానీ చాలామంది. ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి మీకందరూ? సమస్య వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇదే మొదటి నుంచి ఉంటే ఏమవు? ఇదే మొదటి నుంచి ఆ కన్నీళ్లు ప్రభు దగ్గర ఏడిస్తే ఏమవు? అదే ఈరోజు నేను చెప్పబోతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా రైట్. ఇంకా ఏం జరిగిందక్కడ? బట్టలు కూడా తీసేశారండి ఉపవాసం అంటే. అంటే వస్త్రాల వల్ల కూడా మనిషికి ఈగో తత్వం వచ్చేస్తుంది. నిజం. వస్త్రాల వల్ల కూడా దేవునికి విరోధంగా మనిషి మారుతాడు. మంచి వస్త్రాలేసుకున్నాడనుకోండి, బాగుందంటే చాలు ఎవడన్నా. నిజం అండి. బాగుంది అంటే చాలు.
మనం కూడా వస్త్రాలు వేసుకుంటున్నంత ఇంచుమించు ఇతరుల ఆకర్షణ కొరకే మనం అందరం. అది చాలా రకాల కారణాలు అనుకోండి. నీట్‌గా ఉండొద్దు అనేది దేవుని ఉద్దేశ్యం కాదు. కానీ దానివల్ల కూడా మనిషి తనకు తెలియకుండానే ఒక వచ్చేసింది, మానవ దేహంలోకి వచ్చేసిందండి. వచ్చేసింది. అది కూడా ఒక రకంగా గర్వంగా మారిపోయింది. ఉపవాసం అంటే నిడాంబరత్వం. ఏవండి? ఒక నిడాంబరతనం కలిగినదన్నమాట. నిడాంబరత. వస్త్రములు కూడా పక్కన పెట్టి గోనెపట్ట కట్టుకున్నాడు. ఇంతే కదా ఈ జీవితం అంటే. ఏముంది చెప్పు? బూడిద పోసుకుంటారు. దాని అర్థం ఏంటంటే చస్తే కూడా నేను బూడిదే కదరా అయ్యేది. ఈ దానికేనా ఇంత బిల్డప్పు అని ఎన్నో ఆలోచన సమాహారం అండి ఉపవాసం అనేది. భోజనం మానడం మాత్రమే కాదు. ఈ భోజనం మానేసేది నీలో ఆలోచన కొరకు, నీలో విధేయత కొరకు. రాజు సింహాసనం మీద నుండి ఏం చేశాడు? దిగి దాని పైన భోజనం మానేసి కూర్చుంటే దేవుడు వినడా అండి? వినడం కాదు. ఫస్ట్ నీ జీవితంలో విధేయత రావాలి దేవుడు అంటే, ఇగో ఇదే ఉపవాసం. నిజమండి. అక్కడ దేవుని ఉగ్రతను ఆపింది భోజనం మానేయడం గాదు. నీ బట్టలు తీసేయడం గాదు. బట్టలు తీసేయడం అనుకున్న పరమార్థం ఏంటి? నీలో దీనత్వ స్వభావం రావాలని. బట్టల వల్ల దేవుడు మనిషికి విరోధవుతాడా? అవునండి. అపోస్తుల కార్యంలో ఉంటది చూడండి ఒక మాట. అపోస్తుల కార్యములు 12 అధ్యాయంలో ఉంటది చూడండి. అపోస్తుల కార్యములు 12 అధ్యాయం. అపోస్తుల కార్యములు 12 అధ్యాయం అనుకుంటానండి. 12 అధ్యాయము. 21 వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము ఏం జరిగించాడు? రాజవస్త్రం ధరించుకొని ఉపన్యాసం చేసేసరికి వాని వస్త్రాల దగదగ, వాని బట్టలు, వాని ఏమంటారు దాన్ని? కాస్ట్యూమ్స్, వాని వాయిస్ అంతా మారుమోగిపోయింది ఆ దేశంలో. ఇక అందరూ చప్పట్లు, విజిల్లు, వీలలు, ఘనతలు వచ్చేసినాయి. వాడు యెహోవాను మహిమపరచనందున, దేవుని మహిమపరచనందున పురుగులు పడి ప్రాణం విడిచినట్టు రాయబడింది. చూసారా? అంటే వాని చావుకు ఒక రకంగా కారణం ఏంది కూడా వస్త్రాలే. అంటే ఉపవాసం అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తీసేస్తారంటే తగ్గించుకోవడం. అస్సలు పాయింట్ ఏంటంటే ఉపవాసం అంటే భోజనం మానడం వల్ల నీలో తగ్గింపు స్వభావము, నీలో ఒక దీన స్వభావం వచ్చేస్తుందండి. నిజం చెప్తున్నాను. అప్పుడు పెద్ద పెద్దోళ్ళు కూడా ఉంటారు. ఎడుకొస్తారో సాయంత్రం ఇంటికే వస్తావు కదా, 2 రోజులు అన్నం పెట్టకపోతే వాళ్ళు వాడే మాడతాడు అంటారు. ఆ పాయింట్‌లో నిజం ఉంది. నిజం ఉంది ఆ పాయింట్‌లో. తెలుసా మీకు? ఇక్కడ కూడా బట్టల వల్ల కూడా మనిషికి తెలియకుండా తనలో ఒకటి అచిత్తు అనేది అహం, ఈగో దానికి తెలుగులో అచిత్తు అంటారు. అదొచ్చేసింది ప్రియ దేవుని పిల్లలారా. బట్టలు తీయకూడదు అని కాదు, తీయాలని కాదు ఉద్దేశం ఇక్కడ. మనిషికి ఒక నిడాంబరత్వాన్ని ధరించుకోవడం దేవునికి ఇష్టమైంది. ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే ఆ రాజు సింహాసనం మీద దిగడం దేన్ని చూపిస్తుంది? విధేయత. రాజు అంటే సింహాసనం మీద ఉండాలి. మనలాంటి వచ్చిన ప్రజలంతా రాజు సింహాసనం మీద మోకరించి, రాజుగారు మాకు ఇలాంటి సమస్య ఉందయ్యా అని మోకరించి మాట్లాడాలి. రాజు ఎప్పుడు సింహాసనం మీదనే ఉంటాడు. ఇగో ఈ సింహాసనము, ఈ అధికారం వాళ్ళకు గర్వం తీసుకొచ్చిందండి. అది రాజుగారికి. మనలో కూడా మన కొన్ని విషయాలు మనలో తెలియకుండా దేవునికి అవిధేయతగా మారుస్తున్నాయి. ఇగో వీటన్నిటిని తొలగించుకోవడమే ఉపవాసం. భోజనం మానడం ఉపవాసం కాదు. భోజనం మానడం వల్ల నీ జీవితంలో ఒకటి వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. దీనత్వం వచ్చేస్తది. నిరాశ వచ్చేస్తది. ప్రభువా ఆకలి అవుతుంటది కదండీ! అప్పుడు అసహ్య అనే పదం నుండి అమ్మ అనే పదం వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే మనకు సపోర్ట్ చేయడానికి. అంటే ఉపవాసం అన్నం మానేయడము, ఈ వస్త్రాల విషయంలో కూడా జాగ్రత్త పాటించడము, సింహాసనం మీద దిగడము, బూడిద పోసుకోవడం, ఇవన్నీ ఉపవాసాలు కావు. ఇవన్నీ ఒక విషయాన్ని చూపిస్తున్నాయి. దాని పేరే దేవునికి విధేయత బ్రతకడం బిడ్డ. ఆ విధేయత, ఆ మార్పు, ఆ విధేయత దేవుడా? నేను కాదు దేవుడా రాజుని. నేను రాజునని, ఈ ప్రపంచాన్ని పాటించిందని నిజమని, సత్యం అనుకొని ఇన్ని రోజులు నీ మహిమను నేను కొట్టేశాను ప్రభువా. నువ్వు తీర్పు తీర్చవలసిన నేను కొట్టేశాను. ఇన్ని రోజులు నేను నిన్ను హెచ్చించుకున్నాను. నీ సమంగా నేను హెచ్చించుకున్నాను. ఇదే ఈ పాపానికి కారణం అండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్కో ఆకాశాన్ని ఎందుకు పడితివి అని యెషయా గ్రంథం 14 అధ్యాయం ఉన్న చూసారా మీరు? ఎందుకు? అక్కడ గర్వమే. నేను దేవునితో సమానమే. ఈ ఫీలింగ్ అనండి పాపానికి కారణమైంది. అసలు పాపం అంటే పాప మూలం ఎక్కడ పుట్టిందనుకుంటున్నారు మీరు? నేను దేవునితో సమానమే. ఉత్తర దిక్కు సభాపర్వతమందును కూర్చుందును. యెషయా గ్రంథం 14 అధ్యాయం చదవండి మీరు, అక్కడ ఉంటది. ఇదే ఆ విధేయత లేని తనమే సాతాను పుట్టుక కారణమైంది. పాపానికి పుట్టుకకు కారణమైంది. ఆజ్ఞాతిక్రమం పాపం అని తర్వాత వచ్చింది. అసలు పాపం అనేది పుట్టుకకు కారణం ఏంటి? సాతాను పుట్టుకకు కారణం ఏంటంటే ఇవి దేవుని దగ్గర మనిషి విధేయత ప్రదర్శించకపోవడమే, భయభక్తులు ప్రదర్శించకపోవడమే. దానితో నేను దుష్టుడు పుట్టాడు, త్రోయబడ్డాడు. అవును కదా? రైట్. ఇంకోటి అహాబు చరిత్ర మీకు తెలుసు. అహాబుని దేవుడు చంపేస్తా అంటాడు. ఏలియా వచ్చి అహాబు నాబోతు రక్తం ఎక్కడ నాకయ్యో నీ రక్తం కూడా అక్కడ నాకుతాయి బిడ్డ, నువ్వు చచ్చిపోతావు అంటాడు. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 304 పేజీ పాత నిబంధనలో
29వ వచనం. 21వ అధ్యాయం 29వ వచనం. 27వ వచనం చదివినా బాగుంటుంది. అహాబు ఆ మాటలు విని వస్త్రములు చించుకొని గోనెపెట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపెట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిబ్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమంటున్నాడు చూడండి దేవుడు అక్కడ. 29 అహాబు నాకు భయపడి చూస్తారే. ఇక్కడ ఉపవాసం అనగానే ఏం చేశాడు? ఫస్ట్ తన వస్త్రములు తీసేశాడండి. అక్కడ వింటున్నారు మీరు జాగ్రత్తగా. అహాబు చేసింది. తర్వాత భోజనం మానేశాడండి. వ్యాకుల పడుచు ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా చూసావా, వాడు ఉపవాసం ఉన్నాడు అంటలేడు ఇక్కడ దేవుడు. అక్కడ ఏలియాతోటి దేవుడు మాట్లాడుతున్నమాట. అహాబ్ అనే రాజు ఉపవాసం ఉన్నాడు అనట్లేదండి. నాకు భయపడి, ఇదే విధేయత. నాకు భయపడి వాని ప్రవర్తన మార్చుకున్నాడు చూసావా, అది ఉపవాసం అంటే. దేవుడు కావాల్సింది నీకు భోజనం మానేవని కాదు దాని అర్థం. కానీ భోజనం మానేయడం వల్ల నీకు ఆటోమేటిక్గా దేవుని పట్ల విధేయత జ్ఞానం వచ్చేస్తుందండి. నీ వస్త్రములు కూడా వాటిని చూసుకోవడం వల్ల, నీకున్న వస్త్రములు కావచ్చు, ఎవ్రీథింగ్ చూసుకోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. డబ్బు ఉందనుకోండి, దేవుని మీద నీకు ఏమైనా హాస్పిటల్ ఏమనిపిస్తుంది, ప్రార్థన చేయాలనిపించదు. అందుకే కొంతమంది ప్రార్థన చేసుకోండి అని ఎందుకు అంటారంటే అవన్నీతో అవుతుంది, కాదనట్లేను. నువ్వు దేవునికి విధేయత, అందుకే మోకరించి ప్రార్థన చేయండి. అది విధేయతకు నిదర్శనం బిడ్డ. అది మనస్ఫూర్తిగా ఈ మోకాలను వేసినంత మాత్రం విధేయతన అట్లా అనరాదు. మరలా విధేయత అనేది మానసిక పరమైన పరివర్తన. అది దాన్ని చూపించలేం మనం. ఆ విధేయతను మనలో కూడగట్టుకోవడానికి ఈ భోజనం మానేయడం, ఈ వస్త్రాల విషయంలో ఉండడం, ఇక సింహాసనం దిగడం, మోకరించడం, ఇవన్నీ దానికి డెవలప్ చేసుకునేటివన్నీ అనమాట. మన ఫుడ్ అనగానే ఒకటే ఆహారం కాదు కదండి. ఫుడ్ అనగానే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే సంతులిత ఆహారం. అలాగే ఇప్పుడు మనం దేవుని దగ్గర విధేయతగా ఉండాలి అంటే ఫుడ్ మానేయడం కూడా మనలో ఒక వైరాగ్యం తీసుకొస్తుందండి. బట్టలు సరైన లేకపోయింది అనుకోండి, ఇంతగా జీవితం అనిపిస్తుంది. నిజం చెప్తున్నా. ఆ అంటే నీకున్న హోదాను పక్కన పెట్టి ఆలోచించడం కూడా నీ జీవితం పట్ల దేవునికి విధేయుడురా. ఆయన సర్వసృష్టికర్త, నీకంటే ధనవంతుడు, నీకంటే ప్రజ్ఞావంతుడు, నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే ఆలోచనకర్త, ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకు దగ్గర నువ్వు లోబడి ఉండాలి. ఆయన నియమాన్ని, ఈ పద్ధతిని నేర్పించేదండి ఉపవాసం అంటే. అర్థమవుతుందా? జస్ట్ 3 days ఉపవాసం కాదు, విధేయత కాదు, లైఫ్ టైం ఇలాగే ఉన్నాం అనుకోండి. ఈరోజు మన దేశానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చి చెప్పండి మీరు? ఎందుకు వస్తే చెప్పండి? ఏమండి, అహాబు అనే రాజుకు మరణం రాబోతుంది. ఒక్కరోజులో వచ్చిన మరణం అండి అది? లేదు, దాని వెనుక ఎంతో చరిత్ర ఉంది. మొదటి నుంచే ఇంతే విధేయత కనిపరిస్తే అహాబు దేవుని దృష్టిలో ఎందుకు అవిధేయుడు అయ్యేవాడు, చచ్చిపోయేవాడు. చూసారా, అక్కడ దేవునికి భయపడ్డారు చూడదు. చాలా బాగా నచ్చిందండి. నినెవె పట్టణ వాసులు వాళ్ళు బట్టలు తీసేయడమో, భోజనం మానడం కాదు, ఇవన్నీ తీసేసింది దేవునికి లోబడతత్వం. ప్రభువా మేము ఎంత నాయన తప్పు చేశాం, ఇక్కడ నుంచి అధికారి నీవు, శాసనకర్తవు నువ్వు, మీ ప్రజలంతా సమానమే, ఇక నేను రాజుని కాదు, వారిలో నేను ఒక్కడిని. ఈ విధేయత అండి. ఈ విధేయత, ఉపవాసం అంటేనే విధేయతను మనలో డెవలప్ చేసుకోవడం. ఈ విధేయత లేని తనమే సాతాను పుట్టుకు కారణమైంది. ఆ విధేయత లేని తనమే పాపానికి కారణమైందండి. కాబట్టి మనందరిలో విధేయత రావాలి. అదే మొరపెట్టుకోవడం. ఏ విషయమైనా ఇప్పుడు కష్టం వచ్చిందండి, ఎన్నికలు రాబోతున్నాయి, ప్రభువా అంటూ ఎప్పుడు అలాగే ఉందాం. పరిస్థితులు అనుకున్నప్పుడు కూడా అలాగే మొరపెట్టుకుందాం. నువ్వు లేకపోతే ఈ సంతోషం ఎక్కడిది దేవుడా నాకు, నువ్వు లేకపోతే ఈ ఆనందం ఎక్కడిది దేవుడా నాకు. గొడవ వచ్చిందండి, ఏడుస్తావు కదా, ఆనందం ఉన్నప్పుడు కూడా ఏడువు. దీన్ని ఆనంద బాష్పాలు అంటారు. ఈ ఆనందం నువ్విచ్చిందే కదా దేవుడా, నువ్వు లేకపోతే అప్పుడు కూడా నువ్వు కన్నీళ్ళు గారిస్తే నీ జీవితం మరింత రెట్టింపు చేస్తాడు బిడ్డ. ఉపవాసం వెనక అన్నం మానేయద్దు. ఏమంటే జ్వరం వచ్చినప్పుడు కూడా మానేస్తాం, అది ఉపవాసం కిందకి రాదండి, రాదు. జైలుకి వెళ్ళాను అనుకో, నేను నాకు బట్టలు ఇయ్యరు, ఒకటే బట్టలు ఇస్తారు. ఏంటి ఇది, ఒకటే బట్టలు ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? అక్కడ ఒకటే డ్రెస్ కోడ్ ఎత్తారు, నీకు ఎత్తారు, ఎవరికైనా అదే బట్టలు. అంటే వాళ్ళు ఎప్పుడు సంవత్సరాలు అదే బట్టల మీద ఉంటారు. అంటే వాళ్ళంతా ఉపవాసం చేస్తున్నారు అనుకోవాలా? ఆ బట్టలు వేసే విధానం కూడా వాళ్ళ వైరాగ్యం రావాలి. ఇదేరా, ఎందుకురా ఇంత నాశనం చేసుకున్నాం? దానికి కారణాలు వేరే చెప్తారు, వాళ్ళు వేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఒకటే యూనిఫామ్ ఇస్తారు. ఎందుకంటే మేమంతా ఒకటే అనే భావన రావాలని. కంపెనీలో పనిచేస్తే కూడా ఒకటే డ్రెస్సింగ్ ఇస్తారు, మేమంతా ఈ కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వాళ్ళమని. ఇక్కడ కూడా వస్త్రాలు ధరించే విషయంలో ఉపవాసాలు ఎందుకు చేస్తారంటే విధేయతను డెవలప్ చేసుకునే ప్రక్రియ అది. ఏమండి, అందుకే ప్రభు చెప్పాడు, ఉపవాసం అనగా దీని పెట్టి ఆలోచిస్తున్నారేంద్ర మీరు, అందుకని నీ ముఖం కడుక్కోనండి సుప్రభు. అసలు ఫస్ట్ లోబడదురా, నీ హృదయం లోబడతలేదురా దేవుడికి, నీ హృదయం లోబడతలేదు బిడ్డ, దాన్ని మార్చుకో ఫస్ట్. అందుకే మారు, ముఖం కడుక్కో, బట్టలు, ఇవన్నీ ఎందుకు అన్నాడు ప్రభు అంటే ఆయన టాప్ కదా అని చెప్పింది. మనిషి ఇక్కడే అయిపోయాడు. కాబట్టి మన దేవునికి ఎప్పుడు లోబడి బ్రతుకుదాం. ఈరోజు కష్టం వచ్చింది, ఏడుద్దామండి. ఏడవకమని బైబిల్ చెప్పలే కదా, ప్రభు కష్టం వచ్చింది, దీనికి ముమ్మాటికి కారణం నేనే. ఒప్పుకోరా అండి?
ఎప్పుడు బాగున్నావని ఒప్పుకుంటావా నువ్వు కదా? ఏమండి? ఈ కష్టం వచ్చిందండి. ఈరోజు నా కుటుంబంలో గొడవ జరుగుతుంది. ఈ అల్లరి జరుగుతుంది. ఈ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఏంటి ఒక్కసారి ఆలోచించు. సూక్ష్మాన్ని ఆలోచించు బిడ్డ. ఆ సూక్ష్మమే. ఆ సూక్ష్మాన్ని ఆలోచించు. నీకు అర్థం కాదులే. నాకు కష్టం వచ్చింది. ఏదో ఉంటదండి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం. మీరు చెప్పలేరు దాన్ని. మీరు చెప్పినా నేను స్వీకరించలేను. నేను ఒప్పుకుంటాను. అప్పుడు మన భక్తులను కూడా చూపించి మాట్లాడతాం. వాళ్ళు లేడా అట్లా? ఏం చేస్తాం? కాబట్టి నిన్ను స్టడీ చేసుకో బిడ్డ. సంతోషం వచ్చింది ప్రభువా! అప్పుడు కూడా ఏడుద్దామండి. నిజం చెప్తున్నా. ఇలాంటి విధేయత కొనసాగించుకుంటూ పోతే ప్రశాంతతతో కూడిన క్రైస్తవ్యాన్ని రాబోయే 1000 తరాల వరకు మనం అందించిన వాళ్ళం అవుతాం. లేకపోతే కష్టాలు, కన్నీళ్లు ఏమైనా తప్పయ్యండి. తప్పయ్య. మీకు అర్థం కావట్లేదు. కాబట్టి విధేయత ప్రార్థన అంటే ఏంది? విధేయత. ప్రార్థన అంటేనే విధేయత బిడ్డ. చివరికి ఏం రాస్తారు తెలుసా? ఇట్లు మీ విధేయుడు అని రాస్తారు. ప్రార్థన అంటేనే విధేయత. మ్యాటర్ కాదు. నీ మనోభావం ఏంటో ప్రభువుకు తెలుసు. తనను తాను తగ్గించుకోవడం అంట చూశారు. అది వన్ డే ప్రాసెస్ కాదు. ఆ 3 రోజులు తగ్గించుకున్నందుకే ప్రళయమే ఆపారు వాళ్ళు. ఇక లైఫ్ టైం ఉంటే పరలోకాన్ని అనుభవించం మనం. పరలోకం ఇటు దిగదు. కానీ మనిషి ఉండడం సాధ్యం కాదండి. కానీ అది మన యేసుకు సాధ్యమైందండి అది. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 5:7 రాస్తాడు. సూపర్‌గా రాశారండి పౌలు గారు. కాబట్టి ఎప్పుడు విధేయతను మెయింటైన్ చేద్దాం. బట్టలు మార్చుకోవడం విధేయత కిందకి రాదు. భోజనం మానడం విధేయత కిందకి రాదు. కానీ ఇవన్నీ డెవలప్ చేస్తాయి. ఏదేమైనా ఎల్లప్పుడు విధేయత. ప్రభువా మోకరించింది విధేయతకే అంతే తప్ప ఈ మోకరిస్తే ఆయన వింటాడని కాదు. ఫస్ట్ ఇక్కడ లొంగాలి. అందుకే మీరు హృదయ సంబంధమైన సున్నతి ఉందండ్రా మెడవంచని వారలారా అంటాడు పౌలు గారు అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో. మెడ వంచి బ్రతుకుదాం ప్రియ దేవుని పిల్లలు. ఎప్పుడు మెడలుంచుకొని బ్రతుకుదాం ఉంది. ఎంత తండ్రి? నా అధికారం ఎంత? నా టాలెంట్ ఎంత? నా ఆస్తులు ఎంత? నా చదువులు ఎంత? మీరిచ్చిన భిక్ష కదా ఇది అనుకొని ఎప్పుడండి. కానీ ఎందుకు మనం ఉండలేం ప్రియ దేవుని పిల్లల. ఇలా కష్టాలు వచ్చినప్పుడంతా ఆ కన్నీరు వేరే టైంలో రాదండి. ఏంటో మరి అందుకే ప్రభు కరువులు కష్టాలు అన్నీ తెప్పిస్తూ ఉంటాడు మన మంచికే. ఒక రకంగా ఆలోచిస్తే కష్టాలు ఉన్నప్పుడంతా దుఃఖము ఆ ఏడుపు, మంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంత ప్రయత్నం చేసినా రాదది. అందుకే అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండడం, అప్పుడప్పుడు బూడిదలో కూర్చొని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ విధేయతను కాపాడుకోవడానికి. అది విధేయత. దేవునికి ఎంతో భయభక్తులు కలిగి ఉండడమే మార్పు. భయం లేకపోతే ఏం మార్పు వస్తుందో చెప్పండి? మార్పుకు మూలం భయం. మార్పుకు మూలం విధేయత. అస్సలు అది మన జీవితంలో ఎల్లప్పుడూ మీరు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇదే ఉపవాసం. ఉపవాసం అంటేనే అందులోని కీ ఇది. ఏమండి? బట్టలు మార్చడం కాదు, భోజనం మానేయడం కాదు, ఏమంటే సింహాసనం దిగడం కాదు. ఇవన్నీ దేని చూస్తున్నాయి? విధేయత. ప్రభు సన్నిధిలో పెట్టుకొని నిజమే తండ్రి ఈ కీడుకు కారణం మేమే. నేనేనయ్యా, నేనే, నిజంగా నేనే కారణం. మేమే కదా, మేమే అని వాళ్ళ పాఠం ఒప్పుకున్నారు. దేవుడు క్షమించి తప్పించలేండి అది. అహాబు కూడా ఒప్పుకున్నాడు. నిజమైన ప్రభువా, నా మరణానికి నేనే కారణం, నేనే, తప్పు నాదే ప్రభువా అని ఒప్పుకున్నాడండి. అంతటి అహాబు మరణాన్ని కూడా దేవుడు ఆపాడంటే విధేయత ఎంతో గొప్పది. మీరు ఆలోచించేయండి. మీలో ఇలాంటి విధేయత ఉండాలి. సమస్య నీకు వచ్చిందండి. సమస్య ఇక్కడ వచ్చింది. విధేయత మనిషికి లేదు. దేవునికి విధేయత. దేవునికి విధేయత. దేవుని యందు ఎల్లప్పుడూ మన విధేయత కలిగి బ్రతికితే యేసుప్రభు భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి ఉన్నందున అలాంటి విధేయత మన జీవితాంతం కొనసాగించుకుంటూ పోతే మన కుటుంబాలు, మన సంఘం బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కరిది విధేయత వల్ల ఇప్పుడు రాబోతున్న కీడుని మనం తప్పించలేము. అందరం మీ కుటుంబాన్ని కాపాడుకునేది కేవలం ఒక్కటే, ప్రార్థన అంటారు చూసారా? ప్రార్థన అనడానికి మూల పదం ఏంటంటే విధేయత. ఇట్లు మీ విధేయుడు అని రాస్తారు అక్కడ. విధేయుడు చేసేదే ప్రార్థన అని దాని అర్థం. సెలవు చిట్టి రాసిన స్కూల్లో మనం కదా. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడు, జీవం గల తండ్రి, జీవాధిపతివైన ప్రభువా, నీకు వందనాలు నాయన. ఉపవాసం అనగా విధేయతను చూపించడం నాయన. కొన్ని దినాల మటుకి విధేయత కాకుండా ఎల్లప్పుడూ నాయన విధేయతను మాలో కాపాడుకోవడానికి ప్రభువా మీ సన్నిధిలో మేము మోకరించాలి, మీ పాదాలు పట్టుకొని బతిమలాడాలి, గోజాలాడి నాయన మీ దారిన సమస్తం జరుగుతుందని విధేయత చూపించడానికి ప్రభువా మేము కొన్ని పద్ధతులు ఏర్పరచుకున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం పెట్టుకోండి. దయ చూపించమని కోరుకుంటూ కృపను సహాయం చేయమని. నా దేశ పరిస్థితిని మీరు మారుస్తారు ప్రభువా, మాకు నమ్మకం ఉంది నాయన. మా విధేయతనే లోపమే తప్ప మీరు మార్చగలరు.
మరణాన్ని మార్చారు, తీర్పులను మార్చారు, నాయన శాసనాలను మార్చారు. నా దేశ పరిస్థితులు మీరు మార్చలేరా? మీ విధేయత లోపిస్తుంది దేవుడా. మేము ప్రార్థన చేసిన విధేయత లేదు, వాక్యం చెప్పిన విధేయత లేదు. నాయన ఎన్ని విషయాల విధేయత కోల్పోతున్నాం కనుక ప్రభువా, మేము మీ నుంచి పొందలేకపోతున్నామేమో అనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోమని కోరుకుంటూ దయ చూపించమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలు, జస్ట్ బ్రేక్ ఉంటుందండి.